సారంగపాణి జాతకం అంటే సారంగపాణి చెప్పే జాతకం అండి, లేకపోతే సారంగపాణికి సంబంధించిన జాతకం? సారంగపాణికి సంబంధించిన జాతకమేనండి. దీనిలో అతను జ్యోతిష్యుడు కాదు, కానీ జ్యోతిష్యాన్ని నమ్మేవాడు. రకరకాల జ్యోతిష్యాల్ని, అన్ని రకాల జ్యోతిష్యాలను నమ్ముతాడు అతను. పామిస్ట్రీ కానీ, లేకపోతే మామూలుగా జాతకం చూసి చెప్పే జాతకం కానీ, అలాంటి ఒక నమ్మే వ్యక్తి యొక్క నమ్మకం అనేది వ్యక్తిగతమైంది. కానీ ఒకప్పుడు నమ్మకం మూఢనమ్మకంగా మారినప్పుడు, అతి నమ్మకం అయిపోయినప్పుడు, కొంచెం ఉన్మాదం కింద మారినప్పుడు ఎట్లాంటి రసభాస జరుగుతుంది. వ్యక్తిగత జీవితంలో మాత్రమే కాకుండా కూడా తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవితాలు కూడా ఎలా అస్తవ్యస్తం చేస్తారు కొంతమంది అనే దాన్ని ఒక హాస్యరసభరితంగా చెప్పడానికి చేసిన ప్రయత్నం ఈ సినిమా. ఇప్పుడు నేను కూడానండి ఒకప్పుడు విజయవాడ నాస్తి కేంద్రంలో పెరిగా. దేవుడు లేడు, లవణం గారి శిష్యుడిని. సో సమరం గారు మీకు నాకు బాగా క్లోజ్. మారు గారు, సమరం గారు డాక్టర్ గారు, మా ఫ్యామిలీ డాక్టర్ ఆయన విజయవాడ. అవును, అట్లాగా నేను విజయవాడ నాస్తి కేంద్రంలో పెరిగాను. కానీ పెరిగి ఇప్పుడు మీ జాతకం మీ చేతుల్లో బుక్ రాశాను. ఇప్పుడు మీ జాతకం మీ చేతుల్లో, మీ జీవితం మీ చేతుల్లో. ఓహో, ఓకే. నేను మీకు ఇద్దామని చెప్పి తీసుకొచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. ఇదేంటంటే భృగునాడి ఆధారంగా నేను రాసిన బుక్ అండి. అంటే మనకు వైదేశన కోయిల్లో నాడీ జాతకాలు ఉంటాయి కాబట్టి నేను దీని మీద రీసెర్చ్ చేశాను. ఓహో, ఓకే. వైదేశన కోయిల్ వెళ్ళాను. తర్వాత మన హోషియార్పూర్, పంజాబ్ హర్యానా దగ్గర ఉంటుంది హోషియార్పూర్. అక్కడ కూడా కొంతమంది దగ్గర భృగు మహర్షి రాసిన పత్రాలు ఉన్నాయని చెప్పి చెప్తూ ఉంటారు. అవునవును, విన్నాను నేను. కాకపోతే ఏంటంటే ఇది వైదేశన కోయిల్ వరకు మాత్రం చాలా ఫేక్ అండి. తంజావూరు లైబ్రరీ నుంచి తెస్తారో ఇవి తాళపత్ర గ్రంథాలు అని చెప్తూ ఉంటారు. నేను తంజావూరు లైబ్రరీకి వెళ్ళాను. అక్కడ మన తెలుగు ఆయన రవి అని ఒక ఆయన ఉంటారు తంజావూరు లైబ్రరీలో. ఆయన కూడా అలాంటి గ్రంథాలు అయితే ఏమీ లేవండి, నాడీ జాతక గ్రంథాలు అయితే లేవని చెప్పారు ఆయన. అదంతా ఫేక్. ఎందుకంటే ఇక్రాల వేదవ్యాస గారు ఒక బుక్ రాశారు. నేను వైదేశన కోయిల్ వెళ్ళాను, పోసమూర్తి అని ఒక ఉండేవాడు, అతను చెప్పినట్టుగానే నా జీవితం జరిగిందని చెప్పి ఐఏఎస్ ఆఫీసర్ అయినా చాలా బుక్స్ రాశారు ఇక్రాల వేదవ్యాస గారు. ఇక్రాల భరద్వాజ గారు ఆయన రాశారన్నమాట. ఇప్పుడు పోసమూర్తి గారు లేరు. అదే పోసమూర్తి గారి దగ్గరికి ఇంకోసారి వెళ్తే ఆయన చెప్పిందంత రివర్స్ జరిగిందని చెప్పాడు ఆయన. గమ్మత్తుగా ఉంటాయి, చాలా గమ్మత్తుగా ఉంటాయి. నేను అందుకనే అసలు ఇది దేవుడిని నమ్మని వాడిని కూడా, అంటే నమ్మే పరిస్థితులు ఎప్పుడైనా వస్తాయండి. ఒక ఏళ్ళు నడిచిన ఉన్నప్పుడు సాధారణంగా జాతకాలు నమ్మని వాళ్ళు కూడా జాతకాల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఇప్పుడు మీ సారంగపాణి కూడా అలాంటి పరిస్థితుల్లో వచ్చి ఉంటాయి. అంటే ఎంతో కొంత మనం ఎంత సైన్స్ డెవలప్ అయినా కూడా ఎంతో కొంత మనం మైండ్కి సైన్స్ వివరించలేని కొన్ని ఆస్పెక్ట్స్ మన జీవితంలో ఉండొచ్చు, కొన్ని విషయాలు ఉండొచ్చు. ఇప్పుడు కూడా మీకు ఈ కొత్త శతాబ్దంలో ఎంత సైన్స్ పెరిగిందో భారతదేశంలో, ఉదాహరణకి ఐఐటీలు పెరిగారు, బీటెక్లు పెరిగారు, అందరూ అమెరికాలో వెళ్ళి సెటిల్ అవుతున్నారు. దాంతోపాటు మీకు ప్యారలల్గా భక్తి ఛానల్స్ పెరిగాయి, ప్రవచనకర్తలు పెరిగారు, జాతకాల జ్యోతిష్యాల మీద నమ్మకాలు పెరిగాయి. అంటే ఎంతవరకు వచ్చిందంటే మీరు యాక్చువల్గా మీకు సిజేరియన్ ఆపరేషన్ చేయాలనుకోండి, ఆపరేషన్ ముహూర్తం కూడా పెడుతున్నారు. ఈ టైంలోనే మీరు ఆపరేట్ చేసి పిల్లల్ని తీయాలి వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో అలాంటి నమ్మకాలు సైమల్టేనియస్గా పెరిగాయి దాంతోపాటు సమాంతరంగా. అది ఎందుకు విచిత్రంగా నాకు అనిపించింది ఒక కారణం అది. అయితే ఏమిటి, నమ్మకం అనేది రకరకాల నమ్మకాలు ఉంటాయి. ఒకప్పుడు కొంతమంది సైన్స్ని కూడా మూర్ఖంగా నమ్మేవాళ్ళు ఉంటారు. కానీ సైన్స్ ఒక్కొక్కప్పుడు కూడా కొన్నిటిని వివరించలేదేమో. ఎందుకంటే ఈ మధ్య మానసిక శాస్త్రంలో ఫర్ ఎగ్జాంపుల్ మానసిక సమస్యలు ఉన్న వాళ్ళు కొంతమంది డాక్టర్లు ఏం చెప్తారు, కొంత అయిన తర్వాత మెడిటేట్ చేయండి, కాసేపు నిశ్శబ్దంగా ఉండండి, లేకపోతే ఏదో ఒకటి చేయండి. ఏం మెడిటేట్ చేయమంటారు, మీకు తోచింది ఏదో, మీకు నచ్చింది ఏదో అంటారు. సో ఎంతో కొంత ఇప్పుడు డాక్టర్లు కూడా మైండ్ బాడీ సోల్ యాక్సిస్ అని మాట వాడుతున్నారు. కేవలం బ్రెయినే కాదు, మైండ్ అని ఒకటి ఉంది, మనసు అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఎంతో కొంత బహుశా సైన్స్ వివరించలేని ఒక కోణం మానవుడి యొక్క మస్తిష్కానికి సంబంధించింది కానీ లేకపోతే మనసుకు సంబంధించింది కానీ ఉంది. అక్కడ ఏంటంటే ట్రిక్, అక్కడ ఇలా నమ్మకాలు పనిచేస్తూ ఉంటాయి. ఆ నమ్మకం ఎంతవరకు మన బలాన్ని ఇస్తుంది, ఎప్పుడు మన బలహీనుని చేస్తుంది. బలహీనుడిని చేసే నమ్మకం వచ్చినప్పుడు మనిషి బలహీనుడైపోయి అస్తవ్యస్తం అయిపోయే జీవితం ఇంకా బానిస అయిపోతాడు ఒక మూఢనమ్మకానికి. అలా అవ్వకూడదు అనే ఒక విషయాన్ని ఎక్కువ సూక్తిముక్త వాళ్ళ కాకుండా, ఎక్కువ ఉపన్యాస ధోరణిలో కాకుండా సరదాగా నవ్వుతూ జోక్స్ కింద చెప్తే, అంటే సరదాగా ఒక మంచి కథలాగా చెప్తే బాగుంటుంది అని ఈ సినిమా చేయడం జరిగింది.